మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? కోపం రాకుండా ఎలా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా చాలా విధాలుగా మనం కోపడుతూ ఉంటాం. కానీ ఈ కోపం వల్ల జరిగే నష్టాలు, కోపం ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనేది కూడా మనం చెప్పబోతున్నాం. సో వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, నేను పర్సనల్గా నేను చూడడానికి మాట్లాడుతుంటే మీకు చాలా జోవియల్గా అనిపిస్తుంటాను. బట్ నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది. నాకు కోపం వచ్చినప్పుడు ఒక పెద్ద కెరటన్ లాగా వస్తుంది అన్నమాట. అది వచ్చి టప్పుని తగ్గిపోతుంది, మళ్ళీ వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ లెస్ దెన్ మినిట్ అసలు మొత్తం తగ్గిపోతుంది. కానీ ఈ లోపలే నేను చాలా అరిచేయడమో కానీ లేకపోతే ఏదో ఒకటి అనేయడమో కానీ చాలా కామన్గా ఉండేది ఒకప్పుడు. అది నాకు నేనే చాలా అబ్జర్వ్ చేసుకున్నాను. బట్ వెంటనే తగ్గిపోతుంది కదా, వితిన్ 1 minute మారిపోతున్నాను కదా అని అనిపిస్తుంది. కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను, లైక్ నా వల్ల నాకు వచ్చిన కోపం వల్ల ఎదుటి మనిషి ఎలా ఇంపాక్ట్ అయ్యాడు, వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అది చాలా లేట్గా ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ చిన్నప్పటి నుంచి చాలా కోపం ఉండేది మనిషికి కదా, ప్రతి మనిషికి ఉంటుంది. అప్పుడప్పుడు బియ్యంలో రాళ్ళు వచ్చినప్పుడు, అన్నం తింటున్నప్పుడు ఏంటమ్మా రాళ్ళు ఏంటి అని చెప్పి మనం కోపడతాం. తర్వాత కొత్తిమీరలో అప్పుడప్పుడు ఇసుక ఏదన్నా కనుక చారులో కానీ మనం సాంబార్లో కానీ తగిలినప్పుడు ఏంటి ఇసుక గరగర అంటుంది అని చెప్పి విసిరేస్తాం. ఇదే కోపం మనకి మన బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనకి జీతం ఇచ్చేవాడు ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనకి రాదు. వాళ్ళ ముందు మనం చాలా వినయంగా ఉంటాము, వాళ్ళ ముందు చాలా మంచిగా మాట్లాడతాము. ఎంత కోపం ఉన్నా మొహం మీద కూడా కనిపించకుండా కాపాడుకుంటాం. కానీ ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గర కోపం చూపిస్తాం. మనకి ఎవరి దగ్గర అయితే ఆ చనువు ఆ ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద మనం కోపం చూపిస్తాం. అది లేనప్పుడు, ఆ స్పేస్ లేనప్పుడు కోపాన్ని మనలో మనం దాచుకుంటాం. అసలు కోపం పడడం వల్ల ఎలాంటి థింగ్స్ మనకి జరిగే అవకాశాలు ఉన్నాయంటే, మీకు చాలా త్వరగా బీపీ వచ్చేస్తుంది. హై బీపీ అంటారు కదా, బ్లడ్ ప్రెషరు, అది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు డైలీ దాని గురించి ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు ఎక్కువగా కోపడడం వాటిని చేస్తే. ఆ తర్వాత మీ మొహం, ఎదుటివాడు నీ కోపం వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నీ కోపం వచ్చినప్పుడు నువ్వు అలా ఉండవు. నువ్వేమనుకుంటావంటే ఐ విల్ బి ది సేమ్ పర్సన్ అనుకుంటావు. బట్ నిన్ను ఎవడైతే ఆ కోపంలో చూస్తాడో వాడు నేను మళ్ళీ రెండోసారి చూసినప్పుడు, వీడు కోపం వచ్చినప్పుడు ఇలా ఉంటాడా అని వాడు అనుకున్నప్పుడల్లా నీకు ఆ తర్వాత అనిపిస్తుంది, ఎప్పుడో నేను వాడి ముందులో కోపడ్డాను, ఇప్పుడు వాడు నాతో 2 రోజుల తర్వాత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నాతో ఎందుకు అంత ముందు ఫ్రీగా ఉండట్లేదు అంటే నీ కోపంలో ఉన్న మొహాన్ని వాడు చూశాడు. ఆ మొహం వాడికి నచ్చలే. నువ్వు మామూలుగా ఎలా అయితే ఉంటున్నావు, జోవియల్గా ఎలా అయితే ఫన్నీగా ఎలా అయితే మాట్లాడుతున్నావో అదే వాడికి ఇష్టం. కానీ నువ్వు ఎక్కడైతే కోప్పడిపోతావో అని భయం అయితే వాడికి మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచి వాడికి నీ మొహం అంటే వాడికి కొంచెం భయం. వీడు గట్టిగా గసురుతాడు, అమ్మో వీడు ఇప్పుడు అరుస్తాడు, అమ్మో వీడు ఇప్పుడు కోప్పడతాడు అని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఆ భయం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు మనతో ముందు ఉన్నట్టు ఫ్రీగా, మనతో ముందు ఉన్నట్టు అన్నీ షేర్ చేసుకోలేరు. సో కోపం వల్ల మనం ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం దూరం అవుతాం. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఆ తర్వాత హెల్త్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు హెడేక్స్, తర్వాత స్ట్రెస్, తర్వాత మీరు మీకు డయాబెటీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా త్వరగా కోపడిపోతున్నారంటే. సో కోపం అనేది చాలా కామన్. అంటే అది ఒక ఎమోషను, చాలా కామన్ ఎమోషను. ఇప్పుడు బస్సు లేట్గా వచ్చింది, నువ్వు బస్ స్టాప్లో నించున్నావు, బస్సు లేట్గా వచ్చింది, నీకు కోపం వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే నీ పని వేరే చోటని పెట్టుకున్నావు, అక్కడికి వెళ్ళాలి, పలానా టైంకి నేను వెళ్ళాలి, ఈ టైంకి నేను వెళ్ళకపోతే నాకు పని అవ్వదు అని నువ్వు అనుకున్నావు. కానీ బస్సే లేట్గా వచ్చింది, నీ తప్పేం లేదు, నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళు. బస్సు వాడు ఏం చేస్తాడు, వాడేమి మధ్యలో ఆపేసి వాడు వెళ్ళి పునుకులు తినట్లేదు కదా, వాడికి ఏదో అడ్డు వచ్చింది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, కుర్రాడు సరిగ్గా వెళ్ళకుండా ఫీట్లు చేసుకుంటూ వెళ్ళి ఒక కారుని గుద్దాడు. ఇప్పుడు బస్సు వాడికి ఎవరి మీద కోపం ఉంది, ఆ కారు గుద్దిన వాడి మీద కోపం ఉంది. ఇప్పుడు కారుకి ఎవరి మీద కోపం ఉంది, ఈ కారుని గుద్దిన వాడి మీద కోపం ఉంది. సో ఈ కారు వెళ్ళి ముందు ఇంకో కారుని గుద్దింది ఆడు గుద్దడం వల్ల. దానివల్ల ఇంకోటి ఈ వెనకాల వాడికి ముందు వాడికి మధ్య వాళ్ళందరి కోపాలన్నీ ఆ మూమెంట్లో చాలా కామన్. మనిషి అన్నాక చెప్తాను కదా, ఇది చాలా ఈజీ ఎమోషన్ టు లెట్ ఇట్ అవుట్. కానీ దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం తర్వాత తెలుసుకుందాం. దాని గురించి డిసడ్వాంటేజెస్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ కోపంలో చాలామంది మందిని పోగొట్టుకుంటున్నారు. అంటే నీకున్న కోపం వల్ల నువ్వు ఒక్కడివి ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు దానివల్ల. దానికి మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇది చిన్న వయసు నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో నీకు అమ్మ అన్నం వండింది, అన్నంలో రాయి వచ్చింది. ఈ రాయి వచ్చిన మనిషి ఏం చేస్తున్నాడు, విసిరిచాడు కంచాన్ని. ఏంటిది రాయి రావడం ఏంటి, నీ పంటికి తగిలింది, ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అసలు
నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, బికాజ్ నువ్వు ఎక్స్పెక్టెడ్ నైస్ కర్రీ, నైస్ సాంబార్, నైస్ దాల్ అదంతా ఎక్స్పెక్ట్ చేసావు, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వచ్చింది, నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు విసిరి కొట్టేసావు, నాకు వద్దే అని చెప్పి వెళ్ళిపోయావు. నీ దగ్గర 100-200 ఉంది, బయటకు వెళ్ళి తినేద్దాన్ని ఫిక్స్ అయిపోయావు. కానీ నీ వల్ల, అంటే నీకు వచ్చిన కోపం వల్ల మీ మమ్మీ ఎవరైతే మీ వంట వండారో ఆవిడకి ఒక్కసారి ఆలోచించు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కావాలని పెట్టలేదు, ఆమె వెళ్ళి రైస్ని పండించలేదు, ఆమె కావాలని నా కొడుకుకి ఇవాళ నేను రాళ్ళు కూడా పెట్టాలని చెప్పి అన్నంలో పెట్టలేదు. చాలా కామన్ థింగ్ రైస్లో రావడం, కానీ మనకి వచ్చింది అంటే అది మన దురదృష్టం అనుకోవాలంటే ఆ రోజు అలా వచ్చిందంతే, ఇట్స్ ఓకే అని పక్కన పెట్టేయాలి తప్పితే ఓకే దీనివల్ల ఏమైంది, ఇప్పుడు అమ్మని తిడితే ఏమొస్తుంది నాకు, అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో, నువ్వు టీవీ చూస్తూ కూర్చుంటావా, బియ్యం రాళ్ళు ఏరలేవా, మాన్యువల్గా ఒక పని చేస్తున్నావు, ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నీ వల్ల నీకు ఈ ప్రాజెక్ట్లో అప్పుడప్పుడు మిస్టేక్స్ జరగవా. కోపం ఎవరికి రావాలి అంటే తన వల్ల ఎప్పుడూ కూడా ఒక తప్పు జరిగినప్పుడు, తన ఎప్పుడు పాపం చేయనప్పుడు, తన ఎప్పుడు ఏ తప్పు చేయని వాడి కోపపడితే దానికి అర్థం ఉంది. దానికి దేవుడు కూడా నాకు తెలిసి ఏమీ అనుకోడు, ఓకే వీడు కోపపడచ్చు, హీ కెన్ లెట్ ఇట్ అవుట్, ఎందుకంటే వీడు ఎప్పుడు ఏ పాపము చేయలేదు, వీడెప్పుడు ఏ తప్పు చేయలేదు, అందుకని నౌ హీ హ్యాస్ దట్ రైట్ టు లెట్ ఇట్ అవుట్ అని అనుకుంటారు అందరూ. బట్ నిజంగా నువ్వు అలాంటి వాడువా? నువ్వు నిజంగా అలాంటి వాడివి అయితే నువ్వు కోపపడడంలో అర్థం ఉంది. లేదు, నేను ఈరోజు స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళాను, అది తప్పే. అలాంటి చిన్న తప్పులు కూడా నువ్వు చేసి ఉండుంటే నువ్వు కోప్పడకూడదు. సో బేసిక్గా తప్పు చెయ్యని వాడు కోప్పడచ్చు. అలాంటి తప్పు చేసే వాడు ఎప్పుడైనా సరే, ఎవడైనా తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే ఎప్పుడు కోప్పడాల్సిన అవసరం లేదు. కోప్పడచ్చు. ఎలా అంటే దెర్ ఆర్ వేరియస్ స్ట్రాటజీస్. ఇదంతా నాకు చాలా కోపం ఉండేదని చెప్పాను కదా, నా కోపం ఎలా ఉండేదంటే నేను ఫట్టుమని అరిచేసేవాడిని, ఏంటిది అన్ని టైప్లో. అది కోపము చిరాకు 2 రకాలు ఉన్నాయి. ఓకే, నా కోపాన్ని నేను ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను. గత 2-3 ఇయర్స్గా అసలు నేను కోప్పడడం తగ్గిపోయింది. ఇప్పుడు చిరాకు అనేది నాకు ఉంది, చిన్న పిసరు అంటే ఇలాంటివి అంటూ ఉంటాను, పతపాని ఇలాగా. అది చిరాకు అని నాకు తెలుసు, బట్ అవతల వాడికి ఏంటంటే దట్స్ మై యాటిట్యూడ్ బేసిక్గా. అది నేను అలాగే ఉంటాను జనరల్గా, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి లేకపోతే పని అనేస్తాను. బట్ అది నాకు తెలుసు, అది నాకు చిన్న చిరాకు అనేది నాకు మైండ్లో రన్ అవుతుంది, దానివల్ల నేను లైట్ తీసుకోమని చెప్తాను. అలాంటివి ఏమైనా వస్తాయి. కోపం అనేది నేను చాలా తగ్గించుకుంటూ వచ్చాను నా జీవితంలో. దెర్ వేర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ యూస్ టు షౌట్ ఎ లాట్, అంటే అరిచేసేవాడిని. బట్ అది కూడా 1 minute కానీ తక్కువే ఉంటుంది నా అరుపు. దేనివల్ల కోపం వచ్చిందంటే దానివల్ల నేను చాలా చూశాను చుట్టుపక్కల వాళ్ళు ఇంపాక్ట్ అవ్వడం. ఇదంతా ఇదేంటి, నేను ఓకే ఈరోజు వాడు లేట్గా వచ్చాడు, దానివల్ల నేను ఎందుకు అరవాలి వాడి మీద, ఇట్స్ ఓకే వాడు కావాలని లేట్గా రాలేదు కదా, అంటే నేను వెయిట్ చేస్తానులే, వీడు పర్లేదు నా కోసం మాత్రం వెయిట్ చేయలేడా అని వాడు లేట్గా రాలేదు. హీ రెస్పెక్ట్స్ మై టైమ్, హీ రెస్పెక్ట్స్ మీ. సో వాడు లేట్గా వచ్చాడంటే మేబీ సమ్ అదర్ రీజన్ అని చెప్పి సర్లే పదా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగా వెన్ ఫ్రెండ్ యూస్ టు పిక్ మీ అప్. ఆ తర్వాత వైఫ్తో అయినా సరే, ఎవరు ఏదైనా ఇంట్లో సరిగ్గా లేకపోయినా ఐ యూస్ టు సమ్టైమ్స్ షౌట్. అప్పుడు నాకు అనిపించేది, ఇదేంటి నేను ఎందుకు అరుస్తున్నాను ఇంట్లో, ఓకే ఇది ఇలా బాగాలేదు, ఇలా ఉండాలని లేదు, ఓకే నేనే చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను పోనీ. వాడు తనతో మాట్లాడతాను, ఓకే వీళ్ళిద్దరం కలిసి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం కదా, ఓకే ఇవాళ నువ్వు చెయ్యి, రేపు నేను చేస్తాను. అలాగా ఒక మైండ్లో ఆ అగ్రిమెంట్ లేకపోతే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసుకోవడంలో ఉంటుంది ఏదైనా సరే. తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి మన బాస్ మీద కోపం రావడం చాలా సహజం. అలా అని చెప్పి బాస్ని తిట్టం కదా వెళ్ళి, అరే ఏంద్రా నువ్వు నాకు ప్రమోషన్ ఇవ్వు, అరే ఏంద్రా ఇలా మాట్లాడడం కదా బాస్ తోటి. లేకపోతే వాడు ఇవ్వలేదు అనుకో, సారీ ఇవాళ నీకు అవ్వట్లేదు విజయ్, నీకు ప్రమోషన్ ఈ ఏడాది రావట్లేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం, ఇలా చెప్పిన రోజులు ఉన్నాయి నాకు. నేను అలాంటప్పుడు కోప్పడని లేదు ఎప్పుడూ, ఎందుకంటే అక్కడ కోప్పడితే నా ఉద్యోగానికి ఇంపాక్ట్ అవుతుంది కదా. సో కోప్పడం, అప్పుడు వాళ్ళ మీద కోపం మనం ఎవరి మీద చూపిస్తాం. ఇది సినిమాలో కూడా చాలాసార్లు చెప్పారు, ఒక కోపం ఒక చోట కాకుండా ఇంకో చోట చూపిస్తూ ఉంటాం. ఇది పర్టికులర్గా ఇంట్లో ఇప్పుడు పిల్లలు వచ్చాక పిల్లల మీద వైఫ్ మీద చూపిస్తుంటారు. ఇంట్లోకి వచ్చిన మగవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అక్కడో వచ్చిన కోపాన్ని ఇంట్లో వచ్చిన వాళ్ళు కాఫీ ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, టీ తేవడం లేట్ అయింది అనుకోండి, ఈ కోపం ఇక్కడ వచ్చింది కాదు, అది అక్కడ ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాడు బేసిక్గా ఈ మనిషి. అలానే పిల్లలు ఓకే ఆఫీస్ నుంచి వచ్చాడు, పిల్లలు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉన్నారు, నాన్న చూడు ఇది తెచ్చానా అంటే పకే అని చెప్పి అరుస్తారు. ఇప్పుడు వాడేదో ప్రేమతో వచ్చాడు, వాడికేం తెలుసు నీకు ప్రమోషన్ రాలేదో, నీకు బోనస్ రాలేదని విషయం. వాళ్ళని పెళ్ళాడు వాడు. ఇప్పుడు వాడి మీద మనకి ఏంటంటే మనకి రైట్ ఉందనుకుంటాం టు షౌట్, పక్కెళ్ళాడుకో అని చెప్పేసి అంటాం. ఇంకా వాడి దగ్గర ఇంకొంచెం చనువు తీసుకుంటే వాడు ఇంకొంచెం మళ్ళీ దగ్గరికి వస్తుంటే దెబ్బ వేయడానికి కూడా రెడీ అవుతారు కొంతమంది. సో ఇవి చాలా కామన్ టాపిక్స్. అంటే
ఏంటి దీనివల్ల పెద్ద ఇంపాక్టా అంటే నీకు ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ అయితే అంత ఇమీడియట్గా ఉండదు. కానీ వయసు పెరిగే కొద్దీ నీకు ఆ ఇంపాక్ట్ పెరిగిపోతుంది. నీ బాడీ దానికి అలవాటు అయిపోతుంది. దాని సూతింగ్ మెంటాలిటీ నీది ఏంటంటే ఒక అరిచేయడము, దాన్ని నువ్వు నీ బాడీ సూత్ అవుతుంది, నువ్వేమో హ్యాపీగా ఉంటున్నావు, విచ్ ఈస్ రాంగ్. నీకు అరవాలని అనుకుంటే తలుపు వేసేసుకో, ఒక్కడివి రూమ్లో ఉండు, ఏదైనా మ్యూజిక్ పెట్టుకో, గట్టిగా అరిచేసుకో. 2, నీకు ఎవడి మీద కోపం ఉంది, నువ్వు వాడి మీద చూపించుకోలేవు. ఇప్పుడు ఈ కోపాన్ని నువ్వు నీ మీద కూడా చూపించాల్సిన పని లేదు. ఇక్కడ ఎవడు విక్టిమ్ కాదు, ఎవడు కల్ప్రిట్ కాదు. నువ్వు ఇక్కడ నీ కోపాన్ని బయటికి లెట్అవుట్ చేసుకోవాలంటే నడవడానికి ఒక వాక్కి వెళ్ళు. మంచిగా నువ్వు హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకుంటే మ్యూజిక్ వింటూ వాక్కి వెళ్ళు. ఎవరితోనే మాట్లాడుకో. నీకు కోపం ఉంది, బేసిక్గా నువ్వు ఎవడైనా నీ టైంలోకి వెళితే నీకు పిచ్చ లేచిపోద్ది. ఈ టైంలో వాక్కి వెళ్ళు. ఈ టైంలో నువ్వు వాక్కి వెళ్ళావనుకో పాటలు వింటూ, నీకు ఆ కోపం చల్లారుతుంది. కాసేపు అయ్యాక నువ్వు ఏం ఆలోచిస్తావంటే, ఓకే వాడు ఇలా చేశాడు కదా, సరే ఓకే, రియలైజ్ అవుతావు. ఏం రియలైజ్ అవుతావు? నీ కోపం చల్లారుతుంది. నీకు ఒక స్టోరీ చెప్తా. ఈ స్టోరీ నేను చాలా సార్లు విన్నాను. నా స్టోరీ కాదు ఇది, నేను విన్న స్టోరీ ఇది, మీరు కూడా వినే ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ మనిషి తన ఎప్పటి నుంచి ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నాడు. మొత్తానికి డబ్బులు అవన్నీ కూడబెట్టాడు, అంతా చేసుకున్నాడు. పాపం కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్న వ్యక్తికి కారుకి ఏమో మంచిగా పూజని చేసి బొట్లు గట్ట పెట్టి దానికి అటు ఇటుతో తెగ తుడుతూ వేస్తున్నాడు. ఇంకో పక్క నుంచి చిన్న సౌండ్ వస్తుంది. ఇటు పక్క నుంచి తుడుస్తూ ఉంటే బర్ర 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 అని సౌండ్ వస్తుంది. ఏంట్రా బర్ర బర్ర అని సౌండ్ వస్తుంది, ఇంటి పక్క గుడ్డతోగా తుడుస్తున్నాను అని చెప్పి అటుపక్క వెళ్ళి చూసేసరికి వాళ్ళ అమ్మాయి, చిన్నపిల్ల, 5 ఏళ్ళ అమ్మాయి. ఆ పిల్ల ఏమో తన దగ్గరున్న చిన్న స్క్రూ డ్రైవర్ ఏదో అక్కడ ఉంటే దాంతో గీస్తోంది కారు మీద. అది చూసి నా నాన్నకి ఎక్కడలేని కోపం వచ్చింది. కొనుక్కున్న కారు మీద నువ్వు స్క్రూ డ్రైవర్ తోటి ఇలాగ దాన్ని గీకుతావా అని చెప్పి పిల్లకు ఫాట్ మనోడు కొట్టి ఆ పిల్లని ఇంట్లోకి లాక్కిని వెళ్ళి తీసుకెళ్ళి తలుపు వేసేస్తాడు. తలుపు ఆ పిల్ల చెయ్యి అడ్డు పెట్టడంతో తలుపు వేస్తాడు. బేసిక్గా ఆ పిల్ల చెయ్యి అడ్డు పెట్టినా సరే గట్టిగా లాగేసి, ఇంతలో ఆ వేలు ఏదో అమ్మాయిది ఆ మధ్యలో ఉండిపోయింది, తలుపు మధ్యలో. అరే ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి చిన్న వంగిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు చూసారు, ఇదంతా చూసారు. లోపల బాగా డ్యామేజ్ అయ్యింది, వీళ్ళు ట్రై అని చెప్పి చూసారు. అంతా చెక్ చేసిన తర్వాత ఆ పిల్ల చూసి, సరే మీకు ఈ అమ్మాయికి ఇంకెప్పుడు ఆ వేలు రావండి, ఎందుకంటే 2 వేళ్ళు బాగా డ్యామేజ్ అయిపోయాయి లోపల నర్వ్స్, ఇంకేమీ చేయలేము దానికి అని చెప్పేసి. ఆ పిల్ల ఏమొచ్చి అప్పుడు నాన్నని చూస్తూ, నాన్న సారీ నాన్న, నేను అనుకోలేదు అలా ఆ కార్ని ఇలా చేద్దామని, బట్ సారీ నాన్న, నేను ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి నాన్నని పట్టుకుని ఏడుస్తూ అంది. నాన్నేమో ఇదేంట్రా పాపం ఇలా అయింది అని చెప్పి అమ్మాయి పట్టుకుని సరే అని చెప్పి వెళ్తూ ఉంటే కారుని చూస్తే అప్పుడు ఆ కారు మీద పిల్ల ఐ లవ్ యూ డాడీ అని రాసింది. ఎవరు నష్టపోయారు ఇక్కడ? ఎవరి కోపం ఉంది? తన కోపం వల్ల తన కూతురికి నష్టం జరిగింది అక్కడ. అండ్ అది తిరిగి రాని నష్టం. అంటే తను ఇంకా దాన్ని ఏమీ చేయలేడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇంకో వేల్ని? పని చేయని వేల్ని ఇంక ఎలా చేస్తే పని చేయదని చెప్తాడు డాక్టర్. ఇంకా నర్వ్స్ అన్ని పాప డ్యామేజ్ అయిపోయాయని చెప్తాడు. కారుదేముంది, ఇంకో కారు కొనుక్కోలేడా? కారుదేముంది, రిపేర్ చేయించుకోలేడా? కానీ ఆ మూమెంట్లో అలా చేయడం వల్ల ఇద్దరు ఇంపాక్ట్ అయ్యారు అక్కడ, పాప అండ్ నాన్న. సో ఎవరి కోపం వాళ్ళకే శత్రువు అంటారు కదా, తన కోపమే తన శత్రువు అని. సో అప్పుడప్పుడు ఆ తన కోపం తన శత్రువు ఎప్పుడూ ఉంటుంది, దాంతో పక్క వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు అనే విషయాన్ని తొందరగా గ్రహించాలి. మీకు కనుక కోపం ఉంటే ఐ విల్ రియలీ సజెస్ట్ యూ టు ఫాలో. మీరు ఒక్కరు ఉండండి, ఒక్కరు మాట్లాడండి, మీతో మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి కావాలంటే. అది కూడా యూ డోంట్ హ్యావ్ టు బి హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరేమీ మిమ్మల్ని మీరు తిట్టుకోవాల్సిన పని అంటే మీరేమీ బూతులు తిట్టుకోవాల్సిన పని లేదు. పని చేయండి, ఫోన్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. మీరు ఎవరినైతే తిట్టాలనుకుంటున్నారో ఆ వాయిస్ మెమోలు ఉంటాయి కదా మీ ఫోన్లో, అందులో ఒక రికార్డింగ్ మెసేజ్ పెట్టుకోండి. మీకు వాట్సాప్లో యూ కెన్ మెసేజ్ యువర్ సెల్ఫ్ మీ నెంబర్కి. సో మీ రికార్డ్కి మీరు పెట్టుకోండి. మీ బాస్ని తిట్టాలంటే తిట్టండి, మీ ఫ్రెండ్ని తిట్టాలంటే తిట్టండి, ఫుల్గా తిట్టండి. అంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి హాయిగా స్నానం చేసి వచ్చి మళ్ళీ మెసేజ్ ఒక్కసారి చదవండి, వినండి. మీరు ఆ వాయిస్ని ఏదైతే రికార్డ్ చేసుకున్నారో మీకు అనిపిస్తుంది, ఇదేంట్రా నేను ఇంత బ్యాడ్గా మాట్లాడగలనా, నేను ఇంతమందిని తిట్టగలనా, వాడు ఒక్కడి గురించి మాట్లాడకుండా వాడి ఫ్యామిలీలో ఇంతమందిని తిట్టగలనా, నాకు ఇన్ని బూతులు వచ్చా, నేను ఇంత బ్యాడ్ పర్సన్నా అని మీకే అనిపిస్తుంది. సో నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కనుక కోపం వస్తే మీరు మొహాన్ని మీద చూపించాల్సిన పని లేదు.
కోపం రావడం చాలా సహజం, ఇప్పటికీ వస్తుంది, నాకు కూడా వస్తుంది. కానీ నా మైండ్లో వెంటనే నేను కోపం వచ్చిన థింగ్ ఏంటంటే రియాక్ట్ అవ్వకు అని వస్తుంది నాకు. నా బ్రెయిన్ నాకు చెప్తుంది, నీకు ఇప్పుడు కోపం వస్తుంది, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఈ సిచ్యువేషన్లో నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని నాకు బ్రెయిన్ నాకు చెప్తూ ఉంటుంది. దట్స్ హౌ ఐ గాట్ ట్రైన్డ్. నేను ఒక్కడిని ఉండిపోతాను, మాట్లాడను, అలా చాలాసేపు కూర్చుని పోతాను, ఎవరితోనే మాట్లాడను, అలా కూర్చొని ఆలోచిస్తాను కాసేపు, ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు సొల్యూషన్ లేదు దీనికి, ఒక కోపం వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచిస్తుంటాను. కాసేపు మళ్ళీ మామూలు అయిపోతాను, అంతా మామూలు అయిపోతాను. నాకు నిజంగా ఇప్పుడు కోపం రావడానికి రీజన్ అవతల వాడు తప్పు ఏదైనా ఉందనుకో, ఐ టాక్ టు హిమ్ 1-on-1. అంటే వాడిని ఒక్కడిని పిలిచి తర్వాత, అరే నువ్వు ఇలా చేయడం వల్ల ఇలా అయ్యింది ప్రాబ్లము, దీనివల్ల ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకు, చాలా నెమ్మదిగా చెప్తాను ఆ విషయాన్ని. లేకపోతే వాడు మారడు అని నాకు తెలిస్తే నేను వాడు చెప్పను, వదిలేస్తాను, ఓకే దిస్ ఈజ్ వెరీ కామన్, వీడు ఫస్ట్ టైం చేసి ఉన్నాడు కదా, ఆబ్వియస్లీ వాడు మారడు అని మనకు తెలిసిందంటే వాడు ఆల్రెడీ 3 అసలు చేసి ఉండాలి తప్పని. సో సర్లే అని చెప్పి లైట్ తీసుకుంటాము, మనం వేరేది గురించి దాని గురించి ఆలోచించుకుంటాం, వాక్కి వెళ్తాము, పాటలు వింటాము, మీకు నచ్చిన మ్యూజిక్ వినండి, మీకు నచ్చిన షో చూడండి, మీరు ఒక్కళ్ళు ఉండాలనుకుంటే ఒక్కళ్ళు ఉండండి, మీరు ఒక్కళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయి బూతులు తిట్టుకోవాలని తిట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేయండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు రూమ్లో మేము అందరూ రూమ్మేట్గా ఉన్నప్పుడు వాడు హెడ్ఫోన్స్ పెట్టుకునేవాడు రాత్రి అయితే, పర్టికులర్గా సిట్టింగ్ అయిపోయాక వాడిది వెళ్ళిపోయి హెడ్ఫోన్స్ పెట్టేసుకుని యూ వోంట్ అసలు మీరు బిలీవ్ చేయరు 4-5 అవర్స్ నాన్ స్టాప్ డ్యాన్స్ చేసేవాడు. అంటే 30-40 మినిట్స్ డ్యాన్స్ చేస్తే ఎనర్జీ అయిపోతుంది జనరల్గా. వాడు అసలు ఆగకుండా మేము అందరూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నా సరే వాడు మాత్రం హెడ్ఫోన్స్ పెట్టుకుని అలా డ్యాన్స్ చేస్తూనే ఉండేవాడు. దట్స్ హీస్ వే ఆఫ్ కోపింగ్ అప్ విత్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే ఆ వీకెండ్ వచ్చేసరికి వాడికి అప్పటి వరకు ఎన్ని అనుకున్నాడో మరి ఆ వీక్ అంతాను, వాడు కోపడడం నేను చాలా తక్కువ చూశాను ఆ విషయంలో. అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. వాడు మాలాగే మా ఏజ్ వాడే, బట్ స్టిల్ ఎప్పుడు వాడు కోపడడం అనేది చాలా తక్కువ, అరవడం అనేది చాలా తక్కువ. వాడు వెళ్ళి హాయిగా మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ ఉండి చాలా కూల్గా ఉండేవాడు నెక్స్ట్ డే మార్నింగ్కి. సో ఇవన్నీ చాలా కోపింగ్ టెక్నిక్స్. మీరు నిజంగా ఇందులోంచి బయటికి రావాలి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇంపాక్ట్ అవ్వకూడదు అనుకుంటే కోపం గురించి. యాంగర్కి మనకి మీరు వినే ఉంటారేమో చాలాసార్లు, ఇట్స్ వన్ వర్డ్ షార్ట్, డేంజర్. ది యాంగర్ ఈజ్ నథింగ్ బట్ డేంజర్. సో కోపపడకుండా ఉండడానికి ప్రయత్నించండి. కోపపడడం చాలా ఈజీ బ్రో, నేను అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే పుసక్మని వస్తుంది, పసక్మని తీసేస్తుంది, బట్ చాలా ఈజీ. కోపపడకుండా ఉండడం, ఆ సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా గ్రేట్. అది ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇవాళ రాత్రి పడుకుని నేను ఆలోచించుకుని రేపు మార్నింగ్ వెళ్ళాక నేను అలా అయిపోతానంటే ఎవరు అయిపోరు. మీరు అది ఇప్పటి నుంచి ట్రైన్ అయితే, మీరు స్టిల్ ఇంకా 20స్లో ఉన్నారు కాబట్టి, 30స్లో ఉన్నారు కాబట్టి, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి నేను ఇది మీకు చెప్పాలనుకున్నాను ఈ పర్టికులర్ టాపిక్. ఇట్స్ వెరీ ఈజీ ఫ్రెండ్స్ని పోగొట్టుకోవడం అదంతాను, కానీ తిరిగి పొందాలంటే చాలా చాలా కృషి చేయాలి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను కొన్ని నేను టెక్నిక్స్ ఇందులో. లేకపోతే మీకు ఎవరైనా వేరే టెక్నిక్స్ ఎవరైనా చెప్తే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి. యాంగర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎవరి కోపం వాళ్ళ శాపమే, అది పాపం కూడాను. సో అనవసరం అంత కోపం ఎవరి మనుషులు ఎవరిలో పెట్టుకోవాల్సిన పని లేదు. ఏముంది బ్రో, కొన్ని రోజులే కదా ఎవరిదైనా సరే. సో లెట్ ఇట్ గో. ఎవరిని, మీ వైఫ్ని కూడా తిట్టాల్సిన పని లేదు, మీ కిడ్స్ని కూడా తిట్టాల్సిన పని లేదు, ఒకరి మీద కోపం ఇంకోరి మీద చూపాల్సిన పని లేదు. ఓకే, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని కించపరచాలనో లేకపోతే ఎవరో మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలని ఎవరు ఏమీ చెయ్యరు. అలాంటి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు మన సర్కిల్ కాదని మనం అర్థం చేసుకుని బయటకు రావాలంతే. అంతే తప్ప వాళ్ళని ఏదో మళ్ళీ మనం డిగ్రేడ్ చేసి బయటకు వచ్చేద్దాం అన్న థాట్ కూడా అవసరం లేదు. సో మీరు అది ఫైనలైజ్ చేసుకుని ఆలోచించుకోండి ఒకసారి దాని గురించి. సిన్స్ యూఆర్ ఇన్ యువర్ 20s and 30s, ఐఎమ్ సజెస్టింగ్ దిస్ నా ఎక్స్పీరియన్స్ తోటి అండ్ నేను చదువుకున్న దాన్ని బట్టి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో దీన్ని ట్యాగ్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేయండి. డిజిట్ జెమ్ ఆర్ గప్చుప్ రెండిట్లో ఏది ట్యాగ్ చేస్తున్నా నేను ఆనందిస్తాను. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్లే మన పాడ్కాస్ట్ గ్రో అవుతుంది. ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.